సిద్దిపేట మండలం మూలపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి వన్యమృగాలు గ్రామంలో రాత్రి వేళలో సంచరించడంపై ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయని ఆ ప్రాంత వాసులు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ సిబ్బంది ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. కొండలో పులి ఉంది సార్, మా ఇంటి వెనకనే ఉంది. పిల్లలు పట్ట పగులే వచ్చి రాత్రి చూసినాం మేము. మా పిల్లలు బాగా చూసినాం మేము. అదిలిచ్చినా కానీ పాలే పటాకులు పెట్టినా కానీ అప్పుడు లేచింది. ఫారెస్ట్ వచ్చారమ్మా రాత్రి? వచ్చింది మేము పిలిపించి లేవాలను ఫోన్ చేపించి బలి వచ్చినారు వాళ్ళు చూసి ఆడికి ఎక్కించినాం పైకి. అది ఆ చెట్లలోనే ఉంటుంది. రెయ్యి రాని మేము అక్కడ పోలేకున్నాం నా బయటికి. వెనకాల ఎనుములు మేము కట్టిపుల్ల అన్ని చెప్తే మనం ఇంతకుముందు ఆ కాడ చెప్పినాం కదా, అప్పుడైనా గమ్ముగా అప్పుడు ఆంచి ఇప్పుడు అట్నే గమ్ముగా అంటారే. నా పేరు రమణ సార్. ఇట మాది మూలపల్లె, సిద్ధవట మండలం, కడప జిల్లా. సార్ మాకు సాయంత్రం 6 గంటల సమయంలో మా ఇంటి వెనుక పక్క పెద్ద కొండ ఉంది. ఆ కొండ మా ఇంటి వెనకాలనే ఒక పెద్ద పులి లాంటిది పులి వచ్చింది. మా ఇంటి పైన నిలబడుకొని మేము చూస్తూ ఉన్నది. మేము ఎంతమంది కేకలు వేసినా ఎట్ట ఊలలు వేసినా ఏం చేసినా అది మాత్రం కదలలేదు. క్లియర్గా అట్ట నిలబడుకొని చూస్తూనే ఉన్నది. మళ్ళీ మా భయంతో అందరం కలిసి మేము పటాకులు పేలిసి దాన్ని చిన్నగా తరిమి కొట్టినాము. తరిమి అది చెట్లలోకి పోయింది. మాకు ఎప్పుడు వచ్చదో ఏ సమయంలో వచ్చదో మాకు ఇళ్ళలోకి మా భయంగా ఉంది. మేము అందుకని మీరు బెన్నె దాని గురించి చర్య తీసుకొని మా గవర్నమెంట్ కానీ పోలీస్ అధికారులు కానీ మాకు బెన్నె దీని గురించి చర్య తీసుకొని మమ్మల్ని త్వరగా క్షేమంగా మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను సార్. మాకు త్వరగా దీని గురించి బెన్నె మా చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలా అక్కడ రాయి దగ్గర కూర్చొని నిలబడుకొని అనేది ఇది దావా మేము ఇక్కడనే తిరుగుతూ ఉంటాము. ఆయన ఎదురుగా నిలబడుకొని ఇక్కడ చూస్తూ ఉన్నది.